శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. శ్రీకృష్ణుడు మొదట జ్ఞానయోగము కర్మయోగం గురించి క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. కర్మ కంటే జ్ఞానం గొప్పది అయితే నన్ను ఈ పాపకర్మ అయిన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు అని నిలదీశాడు. దానికి సమాధానంగా అర్జునుడు కర్మయోగము జ్ఞానయోగము రెండింటి గురించి వివరంగా చెప్పాడు. కానీ అర్జునుడికి మరొక సందేహం రానే వచ్చింది. ఇంతకుముందు అధ్యాయంలో చెప్పబడినట్లు సందేహములు పోవాలంటే జ్ఞానం రావాలి. అంటే అర్జునుడికి 3 అధ్యాయాలు ముచ్చటగా చెప్పినా ఇంకా జ్ఞానం రాలేదు అని అర్థం. అందుకే ఇక్కడ ఈ అధ్యాయంలో అర్జునుడు కర్మ సన్యాసము అనే 2 విషయాలలో ఏది ఎంచుకోవాలి అనే సందేహాన్ని వ్యక్తం చేశాడు. కర్మ సన్యాసము అంటే కర్మలను విడిచిపెట్టడం, పక్కన పెట్టడం, చేయకుండా ఉండడం. ఈ విషయం గురించి పరమాత్మ ఇప్పటి వరకు చెప్పలేదు. కేవలం నిష్కామ కర్మ గురించి, కర్మఫల త్యాగం గురించి చెప్పాడు. కానీ కర్మ చేయవద్దని చెప్పలేదు. కానీ అర్జునుడు మాత్రం దీని గురించి అడుగుతున్నాడు. కృష్ణ, నీవు ఒకసారి కర్మలను త్యాగం చేయమని, అంటే కర్మలు చేయవద్దని, మరొకసారి కర్మలు చేయమని చెప్తున్నావు. నాకు చాలా గందరగోళంగా ఉంది. ఈ రెండింటిలో ఏది మంచిదో వివరించండి. ముందుగా నీవు ఏది మంచిదో నిర్ణయించుకొని తర్వాత నాకు చెప్పు. నీకే సందేహంగా ఉంటే నాకేం చెప్తావు అన్నట్లుగా అన్నాడు. అసలు ఇప్పటి వరకు కృష్ణుడు కర్మలు చేయవద్దని చెప్పనే లేదు. కానీ దాని మీద అర్జునుడికి ఆసక్తి ఉంది. ఎప్పుడెప్పుడు ఈ యుద్ధం చేయడం తప్పించుకుందామా అని ఆలోచిస్తున్నాడు. కాబట్టి దాని గురించి అడుగుతున్నాడు. కానీ కొందరు విశ్లేషకులు కర్మలో అకర్మను చూడడం, అకర్మలో కర్మను చూడడం అని చదువుకున్నాం కదా, దానిని ఉదాహరణగా తీసుకుని కర్మ సన్యాసమును జ్ఞానయోగము అని, జ్ఞానయోగము కర్మయోగమునకు తేడా చెప్పమని అర్జునుడు ఇప్పుడు అడుగుతున్నాడని విశ్లేషణ చేశారు. కాబట్టి మనం కర్మ సన్యాసము అంటే జ్ఞానయోగము అని అనుకోవాల్సి వస్తుంది. ఈ అధ్యాయంలో జ్ఞానయోగము కర్మయోగము ఈ రెండింటిలో ఏది గొప్పదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కానీ 3వ అధ్యాయం మొదట్లో కూడా అర్జునుడు ఇదే ప్రశ్నని కాస్త అటు ఇటుగా అడిగాడు. మరలా అదే ప్రశ్న అడుగుతున్నాడు. కృష్ణ, నీవు ఒకసారి కర్మలను త్యాగం చేయమని చెప్తున్నావు, మరలా కర్మయోగం మంచిది అని అంటున్నావు. ఈ రెండింటిలో ఏది నాకు శ్రేయస్సును కలిగిస్తుందో ముందు నీవు నిశ్చయం చేసుకొని తర్వాత నాకు చెప్పు. మనం ఇక్కడ కర్మ సన్యాస యోగము అంటే కర్మలను వదిలిపెట్టడం అంటే జ్ఞానయోగం అని, కర్మయోగము అంటే నిష్కామ కర్మయోగము అని అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో అర్జునుడు వేసిన ప్రశ్నను నిశితంగా పరిశీలిద్దాం. కృష్ణ, తమరు ఒకసారి కర్మయోగమే శ్రేష్టము అని అంటున్నారు, వెంటనే కర్మలను సన్యసించటం అంటే కర్మలను చేయకుండా ఉండడం కూడా మంచిది అని అంటున్నారు. మీ మాటలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. నాకు అంతా అయోమయంగా ఉంది. ఏది చేయాలో అర్థం కావడం లేదు. కాబట్టి ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్సును కలుగజేస్తుంది, నాకు నిరంతర సుఖాన్ని కలుగజేస్తుంది అనే విషయాన్ని ముందు నీవు నిర్ణయించి తర్వాత నాకు చెప్పు అని స్పష్టంగా అడిగాడు. దానికి కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. అర్జున, కర్మయోగము కర్మ సన్యాసము ఈ 2 ఒకటేనయ్యా. 2 కూడా శ్రేయస్సును కలుగజేస్తాయి. కానీ రెండింటిలోనూ కర్మలను సన్యసించటం కంటే కర్మ చేయడమే శ్రేష్టము. కర్మ చేయకుండా మానవుడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. కాబట్టి ప్రారంభంలోనే కర్మలను చేయకుండా విడిచిపెట్టడం కంటే చేయడం మంచిది. కాకపోతే ఆ కర్మలను నిష్కామంగా చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పటిదాకా 3 అధ్యాయాలు చెప్పినా అర్జునుడికి ఏమీ తలకెక్కలేదు. జ్ఞానము అంటే ఏమిటో ఇంకా పూర్తిగా తెలియని స్థితిలో ఉన్నాడు. కాబట్టి జ్ఞానముతో కూడిన కర్మ సన్యాసమునకు అతను అనర్హుడు. అందువలన అర్జునుడికి నిష్కామ కర్మయే మంచిది అని కృష్ణుడు చెప్పాడు. ఇంకా ఈ విషయాన్ని ఈనాటికి అన్వయించుకుంటే లోకంలో జ్ఞానం కలిగిన వారి కన్నా అజ్ఞానులే ఎక్కువగా ఉన్నారు. ప్రాపంచిక విషయములలో, విషయ వాంఛలలో ఆసక్తి కలవారే ఎక్కువ. వారికి ఇప్పట్లో జ్ఞానం వచ్చే అవకాశమే లేదు. అందుకని ముందు వారికి నిష్కామ కర్మను అలవాటు చేసి తర్వాత క్రమక్రమేణా వారికి జ్ఞానబోధ చేసి అప్పుడు అన్ని కర్మలను విడిచిపెట్టడమో లేక అకర్మలో కర్మను చూడడం లాంటివి బోధించవచ్చు. లేకపోతే
అందరూ కర్మలు చేయడం మానేసి సోమరులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదేమంటే భగవద్గీతలో కృష్ణుడు కర్మ సన్యాసం చెప్పాడు కాబట్టి మనం పనులు చేయడం ఎందుకు అని అన్ని పనులు ఎగ్గొడతారు, పతితులవుతారు. కాబట్టి మనందరి శ్రేయస్సు కోరి పరమాత్మ నిష్కామ కర్మను ప్రతిపాదించాడు. కర్మ చేయకపోవడం, ఈ రెండింటిలో ఏది మంచిది ఏది మంచిది కాదు అని చెప్పడం కష్టం. రెండూ మంచివే, రెండు శ్రేయస్సునిచ్చేవే. కాకపోతే ఒకటి తొందరగా ఫలితాన్ని ఇస్తుంది, మరొకటి నిదానంగా ఫలితాన్ని ఇస్తుంది. అది మనం ఆచరించే విధానాన్ని బట్టి, మనలో ఉన్న శ్రద్ధను బట్టి ఉంటుంది. కొంతమందికి కర్మ సన్యాసం చేయడం ఇష్టం, వారి మనసుకు అది సరిపోతుంది. మరికొందరికి కర్మయోగం ఆచరించడం ఇష్టం, ఎందుకంటే అది అతని స్వభావానికి సరిపోతుంది. ఎవరికి ఏది ఇష్టమో ఏది సరిపోతుందో ఎంచుకొని వారు దానిని ఆచరించవచ్చు. ఈ రెండు మార్గాల ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు. కానీ కర్మ సన్యాసము అంటే అంత సులభం కాదు, అందరికీ వీలు పడేది కాదు. దానికి మానసిక బలం కావాలి, ఏకాగ్రత కావాలి, నిష్ట కావాలి, ముఖ్యంగా మౌనంగా ఉండగలగాలి. అందుకని ఏదో కొంతమంది మాత్రమే కర్మ సన్యాసాన్ని అవలంబించగలరు. కాబట్టి కర్మ సన్యాసము కంటే కర్మలు చేయడమే చాలా మంచిది, ఆచరణ యోగ్యము అయినది, అందరూ ఆచరించతగింది. అందుకే కృష్ణుడు అర్జునుడి మానసిక స్థితిని, అతనిలో ఉన్న రజోగుణ ప్రధానమైన క్షత్రియ ధర్మాన్ని గమనించి అర్జునుడికి కర్మ సన్యాసం కంటే కర్మలు చేయడమే ముఖ్యము అని ప్రతిపాదించాడు. అర్జున, ఎవరైతే రాగద్వేషములను అదుపులో ఉంచుకొని ద్వంద్వములు లేకుండా, అంటే లాభనష్టాలు, జయాపజయాలు, సుఖదుఖాలు ఆశించకుండా కర్మలు చేస్తాడో వాడు నిత్య సన్యాసి అని తెలియబడతాడు. అటువంటి వాడు ఈ ప్రాపంచిక బంధనముల నుండి సులభంగా విముక్తి పొందుతాడు. ఎవరైతే రాగద్వేషములు అదుపులో ఉంచుకొని నిష్కామంగా కర్మలు చేస్తారో అలాంటి వారు ఆ కర్మలు చేయనట్లే లెక్క, వారు కర్మ సన్యాసులే అవుతారు. అటువంటి కర్మలు వారికి బంధనములను కలిగించవు. ఇక్కడ పరమాత్మ సన్యాసము అంటే కర్మలను వదిలిపెట్టడం కాదు, చేసే కర్మలను రాగద్వేషములు అదుపులో ఉంచుకొని ద్వంద్వములకు అతీతంగా నిష్కామంగా కర్మలు చేయడం అని చెప్పాడు. అలా చేస్తే వాటి ఫలితములు అతనికి అంటవు అని చెప్పాడు. రాగద్వేషములు ప్రతి మానవునిలో సహజంగా ఉంటాయి, వాటిని సమూలంగా తీసివేయడం సాధ్యం కాదు. కాకపోతే వాటిని మన అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా రాగద్వేషములు అదుపులో ఉంచుకొని కర్మలు చేసేవాడిని సన్యాసి అనవచ్చు. రాగద్వేషములు అదుపులో ఉంచుకొని ఫలితములను ఆశించకుండా నిష్కామంగా కర్మలు చేసేవాడు నిత్య సన్యాసి. వాడు గృహస్థుగా ఉన్నా వాడు సన్యాసి క్రిందే లెక్క. అలా కాకుండా సన్యాసి వేషం వేసుకుని కాషాయాలు కట్టుకుని దండం చేతబట్టి ప్రాపంచిక విషయములలో, విషయ వాంఛలలో నిమగ్నం అయ్యేవాడు సన్యాసి కానేరడు. అతడు సన్యాసి వేషంలో తనను తాను మోసం చేసుకుంటున్నాడు. అతడు లోకానికి సన్యాసి, కానీ అతని హృదయంలో మాత్రం గృహస్థే. రాగద్వేషములు అదుపులో ఉంచుకొనలేనివాడు, సుఖదుఖములకు ద్వంద్వములకు అతీతుడు కానివాడు ఏనాటికి సన్యాసి కాలేడు, పతితుడు అవుతాడు. దీనివలన మనకు అర్థమయ్యేది ఏంటంటే, అందరి మధ్య ఉండి కూడా రాగద్వేషములకు ద్వంద్వములకు అతీతంగా ఉండేవాడు, ఫలితములను ఆశించకుండా నిష్కామకర్మ చేసేవాడు, కర్తృత్వ భావన లేనివాడు నిత్య సన్యాసి. కేవలం సన్యాసి వేషం వేసుకున్నంత మాత్రాన సన్యాసులు కాలేరు. కాబట్టి ఓ అర్జున, ఎవరైతే రాగద్వేషములను అదుపులో ఉంచుకొని ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ కర్మలు చేస్తాడో అతడు నిత్య సన్యాసి అనిపించుకుంటాడు. అతనికి కర్మబంధనములు అంటవు. ఒకవేళ అంటినా వాటి నుండి సులభంగా విముక్తి పొందుతాడు. సాంఖ్యము అంటే జ్ఞానయోగము, యోగము అంటే కర్మయోగము. ఈ రెండు వేరువేరు అని ఏమీ తెలియని వారు, బాలుర వంటి వారు చెప్తూ ఉంటారు. పండితులు, తెలిసిన వారు అలా చెప్పరు. ఈ రెండింటిలోనూ దేనిని ఆచరించినా రెండింటినీ ఆచరించిన ఫలితం లభిస్తుంది. కృష్ణుడు ఇక్కడ మరొక విషయం ప్రతిపాదిస్తున్నాడు. సాంఖ్యము అంటే జ్ఞానము, అంటే నివృత్తి మార్గము. యోగము అంటే కర్మ, అంటే ప్రవృత్తి మార్గము. ఈ రెండు ఒకటే, వేరువేరు కాదు. ఇందులో ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అనే భేదం లేదు. గృహస్థు సన్యాసి ఒకటే, వేరువేరు కాదు. ఇద్దరి మార్గాలు వేరు, కానీ లక్ష్యం ఒకటే. కాకపోతే వాటిని అనుసరించే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. గృహస్థుగా ఉంటూ నిష్కామ కర్మలు ఆచరించే వాళ్ళు
ప్రాపంచిక విషయాలలో ఆసక్తి లేని వాళ్ళు ఉన్నారు. సన్యాసిగా కాషాయాలు కట్టుకొని ఏసీ రూములలో ఉంటూ ధనము, బంగారము, పేరు, ప్రతిష్ట, కార్లు, సుఖాలు వీటి కోసం వెంపర్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. మానసిక స్థితి, శ్రద్ధ ముఖ్యం, కానీ వేష భాషలు కాదు. కర్మను అనుసరించి జ్ఞానం ఉంటుంది, కానీ ఇది వేరు అది వేరు అని అజ్ఞానులు చెప్తారు, కానీ పండితులు కారు. అంటే అర్జునుడు అజ్ఞాని అని ఎత్తిపొడుస్తున్నాడు కృష్ణుడు. శ్రద్ధతో చేయాలే కానీ రెండు ఒకటే, రెండు సమాన ఫలితాలను ఇస్తాయి. కాకపోతే ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు ఎక్కినట్లు ముందు నిష్కామ కర్మయోగం చేసి ఆ తర్వాత జ్ఞానయోగం చేస్తే ఫలితం దక్కుతుంది. పండితులు అంటే ఆత్మజ్ఞానం కలవారు, కానీ కేవలం సాహిత్యము, శాస్త్ర పరిజ్ఞానం కలవారు కాదు అని అర్థం. కేవలం శాస్త్రజ్ఞానం కలవారు జ్ఞానయోగము, కర్మయోగము వేరువేరని, వేరువేరు ఫలితాలను ఇస్తాయని అంటూ ఉంటారు. కానీ ఆత్మజ్ఞానం కలవారు అలా అనరు. ఏ యోగాన్ని అనుష్ఠించినా తుదకు కలిగేది ఆత్మజ్ఞానము, మోక్ష మార్గము. అంతేకాని అది వేరు ఇది వేరు కాదు. క్రితం జన్మలోనే ఆత్మజ్ఞానమును పొందినవారు, లేకపోతే అక్కడి దాకా వచ్చినవారు ఈ జన్మలో నేరుగా జ్ఞానయోగం అవలంబించి మోక్ష మార్గంలో పయనిస్తారు. క్రితం జన్మ నుండి వాసనలు మూటగట్టుకుని వచ్చినవారు క్రితం జన్మ వాసనలను, ఈ జన్మ వాసనలను పోగొట్టుకోవాలంటే నిష్కామకర్మ చేయడం, రాగద్వేషములను, కర్తృత్వ భావనలను వదిలిపెట్టడం, సమస్త కర్మలను ఈశ్వరునికి అర్పించి స్వార్థం లేకుండా, ఫలముల మీద ఆసక్తి లేకుండా చిత్తశుద్ధితో కర్మలు చేయాలి. ఇది మొదటి మెట్టు. ఈ మెట్టు ఎక్కనిది జ్ఞానయోగం అవలంబించలేరు. కాబట్టి ఏ యోగం అవలంబించినా అహంకారము, కర్తృత్వ భావన, సంకుచిత భావము ఉండకూడదు. ప్రాపంచిక విషయములలో లీనమైన జీవుడు పరమాత్మ వంక మళ్ళాలి. దానికి ఏ యోగమైనా ఒకటే. ఇక్కడ సమ్యక్ అని వాడతారు. అంటే ఏ యోగము ఆచరించినా దానిని చక్కగా శ్రద్ధతో దృఢంగా ఆచరించాలి. అదా ఇదా అనే సందేహంలో పడకుండా ఏదో ఒక యోగము చక్కగా అభ్యసించాలి. అందుకే సమ్యక్ అనే పదం వాడారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే జ్ఞానం కలిగిన వారు తమ స్వార్థం కోసం కర్మలు చేయరు. కేవలం సమాజ శ్రేయస్సు కొరకే కర్మలు చేస్తారు. దానికి ఏ ఫలము కోరరు. ఈ ప్రపంచమంతా భగవంతుని స్వరూపం అని భావించి కర్మలు చేస్తారు. ఇదే జ్ఞానం. కాబట్టి ఆచరించేది జ్ఞానయోగమైన, కర్మయోగమైన అది పరిపక్వత చెందాలి. అప్పుడు కర్మలు చేసినా చేయనట్లే. అదే కర్మ సన్యాసము. అంటే కర్మలను పక్కన పెట్టడం. రెండింటి ఫలితము ఒకటే. స్వార్థం లేకుండా పరార్థం కొరకు పాటుపడడమే. అలా కాకుండా ఇవి రెండు వేరువేరనే వారికి ఏ యోగం కూడా పరిపక్వత చెందలేదు అని అర్థం. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. సంకుచిత భావాలు కలవారు ఇంకొకరిని విమర్శిస్తూ ఉంటారు. తాను నమ్మిందే యోగం, ఇతరములు యోగములు కావు అని ప్రవచిస్తూ ఉంటారు. అది తప్పు. ఏ మార్గం అవలంబించినా అది మోక్షమునకు దారి తీసేదే అని తెలుసుకోవాలి. అది మంచిది, ఇది చెడ్డది అని అనడం సరికాదు. నదీనాం సాగరో గచ్చతి అనే సూక్తి ప్రకారము ఏ యోగం అవలంబించినా తుదకు చేరుకునేది మోక్ష మార్గమునకే అనే జ్ఞానం కలుగనంత వరకు ఈ భేదబుద్ధి మానవులలో పోదు. అది ఉన్నంత వరకు జ్ఞానం రాదు. అది రావాలంటే నిష్కామ కర్మ ఒక్కటే మార్గం. జ్ఞానయోగము అవలంబించిన సాంఖ్యయోగులు ఎటువంటి స్థానం పొందుతారో కర్మయోగం అవలంబించిన వారు కూడా అదే స్థానమును పొందుతారు. సాంఖ్యమును, యోగమును ఎవరైతే ఒకటిగా చూస్తారో వారే నిజంగా చూసినవారు, తెలిసినవారు అవుతారు. ఇంతకు ముందు చెప్పిన దానినే మరలా చెప్తున్నాడు పరమాత్మ. జ్ఞానయోగం అవలంబిస్తే యోగులకు మోక్షం వస్తుంది. కర్మయోగం అవలంబించిన గృహస్థులకు కూడా అదే మోక్షం వస్తుంది. ఏ మార్గంలో పోయినా సరే గమ్యం ఒకటే. హైదరాబాద్ నుండి గుంటూరుకు 2 మార్గాలు, ఏదైనా ఒకటే, చేరేది గుంటూరుకే. అలాగే జ్ఞానయోగమైన, కర్మయోగమైన చేరేది పరమాత్మ వద్దకే అని తెలుసుకోవాలి. కర్మయోగులకు ఏమీ తెలియదని, కేవలం జ్ఞానయోగులకే అంతా తెలుసని అనుకోవడం పొరపాటు. కాబట్టి ఏ యోగం అవలంబించినా ఫలితం ఒక్కటే అని చూసేవాడు, తెలుసుకున్నవాడు నిజమైన జ్ఞాని. ఇక్కడ యహ్ పశ్యతి సపశ్యతి అని వాడతారు. అంటే ఆ విధంగా చూసేవాడు నిజంగా చూసేవాడు అని అర్థము. చూడడం అంటే
కళ్ళతో చూడడం కాదు, మనసులో చూడడం, అర్థం చేసుకోవడం, చూసిన దాని వెనుక ఉన్న దాని అంతరార్థాన్ని గ్రహించడం, అదే నిజమైన చూడడం. అంతేకాని పైపైన చూసి ఒక నిర్ణయానికి రావడం కాదు. కాబట్టి మనం ఆచరించేది జ్ఞానయోగమైన కర్మయోగమైన వాటిని చక్కగా చూసి అర్థం చేసుకుని ఆచరించాలి. ఆచరించే యోగం ఏదైనా శ్రద్ధ, లక్ష్యశుద్ధి, భక్తి భావన ఇవి ముఖ్యం. కాకపోతే ఒకదాని వెంట ఒకటి పొందడం సులభం. అదే ఇక ముందు చెప్పబోతున్నాడు పరమాత్మ. కర్మయోగం ఆచరించకుండా సన్యాసం స్వీకరించడం చాలా కష్టం. ముందు కర్మయోగాన్ని ఆచరించిన తర్వాత సన్యాసం స్వీకరించడం, జ్ఞానం పొందడం చేయవచ్చు. ఇక్కడ సన్యాసము అనే పదం జ్ఞానయోగమునకు బదులుగా వాడారు. ముందు కర్మయోగం అవలంబించి తర్వాత జ్ఞానయోగం అవలంబించాలి, కానీ ముందే జ్ఞానయోగం చాలా కష్టం. కర్మయోగం సాయం లేకుండా జ్ఞానం సంపాదించడం అసాధ్యం. అంటే ముందు కర్మయోగం ఆచరించి దానిలో సిద్ధి పొందిన తర్వాత జ్ఞానయోగం ఆచరించడానికి వీలు కలుగుతుంది. జ్ఞానయోగం అవలంబించడానికి సాధన ముఖ్యం. ముందు నిష్కామ కర్మయోగం అవలంబించాలి, తర్వాత జ్ఞానయోగం ఆచరించాలి. అంటే కర్మయోగము ప్రాథమిక విద్య అని, జ్ఞానయోగము ఉన్నత విద్య అని చెప్పవచ్చు. కాబట్టి ముందు కర్మయోగంలో నిష్ణాతులైన వారు మాత్రమే జ్ఞానయోగం అవలంబించడానికి అర్హులు. సరాసరి జ్ఞానయోగం అవలంబించడం వలన ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము అలవాటు కావు. ధ్యానంలో కూర్చున్నా మనస్సు ప్రాపంచిక వస్తువుల మీద సంచరిస్తూ ఉంటుంది. ఏ శబ్దం వినపడ్డా కళ్ళు తెరిచి చూస్తాం. ముందు కర్మయోగం పాటించి నిష్కామయోగం చేసి తర్వాతనే జ్ఞానం వైపుకు మళ్ళాలి. కాబట్టి కర్మయోగం ఎలిమెంటరీ విద్య, జ్ఞానయోగం ఉన్నత విద్య, మోక్షము యూనివర్సిటీ విద్య. 5వ తరగతి చదవకుండా హై స్కూల్లో ఎలా చేరగలడు? ముందు ఎలిమెంటరీస్ నేర్చుకున్న తర్వాతనే ఉన్నత విద్య సాధ్యం. కాబట్టి కర్మయోగం తర్వాతనే జ్ఞానయోగం అని స్పష్టంగా చెప్పాడు. ముందుగా కర్మయోగం పాటిస్తే అచిరేణ అంటే సులభంగా అచిరకాలంలోనే జ్ఞానం కలుగుతుంది. ఇక్కడ ముని అనే పదం వాడతారు. ముని అంటే మౌనంగా ఉండేవాడు అనే అర్థం ఉన్న మననశీలుడు అనే అర్థం కూడా ఉంది. కర్మయోగంతో పాటు భగవంతుణ్ణి నిరంతరం ధ్యానం చేయడం కూడా అలవరుచుకోవాలి. అటువంటి వాడికి జ్ఞానం సులభంగా తొందరగా లభిస్తుంది. అలా కాకుండా మాకు ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము ఉంది, మేము డైరెక్ట్గానే జ్ఞానయోగం సంపాదిస్తాము అనేవారు సాధనలో చాలా కష్టాలు ఎదుర్కోవాలి. వారి సాధన విఫలమయ్యే ప్రమాదం ఉంది. జన్మ జన్మల వ్యవహారంలో షార్ట్ కట్స్ పనికిరావు అని పరమాత్మ హెచ్చరిస్తున్నాడు. ఎలాగంటే మనలో ఉన్న పూర్వజన్మ వాసనలు, ఈ జన్మలో సంపాదించుకున్న వాసనలు పోయిన తర్వాతనే జ్ఞానం కలుగుతుంది. అవి పోవడానికి కర్మయోగం తప్పనిసరి. వాసనలు పోకుండా జ్ఞానం రాదు. వాసనలు శరీరంలో ఉంటే మనసు ఆ వాసనల వెంట పరిగెడుతూ ఉంటుంది. శరీరం, ఇంద్రియములు కూడా వాసనలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. పైకి కాషాయాలు కట్టుకుని మేము జ్ఞానులము, మాకు జ్ఞానోదయం అయ్యింది అని అనుకుంటూ ఉంటారు. కానీ వారి మనసు మాత్రం కోతిలాగా అటూ ఇటూ తిరుగుతూ కుప్పిగంతులు వేస్తూ ఉంటుంది. అప్పుడు వారు కష్టాలలో చిక్కుకుంటారు, తీవ్ర అశాంతికి గురి అవుతారు. కాబట్టి ఏ సాధన చేయడానికైనా చిత్తశుద్ధి, వాసనలు లేకుండా ఉండడం అవసరం. దీనికి కర్మయోగమే మంచి మందు. పునాది గట్టిగా ఉంటేనే కానీ పైన భవంతి నిలవదు. అలాగే ముందు కర్మయోగం ద్వారా నిష్కామ కర్మలు చేస్తేనే కానీ పై మెట్టు ఎక్కలేడు. ఈ ప్రకారంగా నేరుగా జ్ఞానయోగమును అవలంబించబోయి పతనమైన వాళ్ళు మనకు చాలామంది కనపడుతూ ఉంటారు. వేదాంతంలో ఇది ఒక రహస్యం. ఈ రహస్యం తెలుసుకోకుండా మేము జ్ఞానులము, మాకు జ్ఞానోదయం అయ్యింది అనుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. చివరకు నవ్వుల పాలవుతారు. ఇటువంటి వారు అటు కర్మయోగమునకు ఇటు జ్ఞానయోగమునకు పనికి రాకుండా ఉభయభ్రష్టత్వాన్ని పొందుతారు. కాబట్టి పరమాత్మ చెప్పినట్లుగా ముందుగా కర్మయోగము, నిష్కామ కర్మ, కర్తృత్వ భావన లేని కర్మ, సమాజహితం కోసమే కర్మ, స్వార్థం లేని కర్మ, అన్ని కర్మలు పరమాత్మ పరంగా చేస్తూ కర్మ ఫలములను పరమాత్మకు అర్పిస్తూ కర్మయోగమును అవలంబిస్తే జ్ఞానం దానంతట అదే కలుగుతుంది అని పరమాత్ముడు నొక్కి చెబుతున్నాడు.
ఇక్కడ మరొక కోణం నుండి కూడా చూడవచ్చు. సన్యాసము అంటే జ్ఞానం అని అనుకున్నాం, కానీ సన్యాసము అంటే సర్వసంగ పరిత్యాగము అని అర్థం తీసుకుంటే ఇది చాలా కష్టము, దుఃఖభూయిష్టము అని చెప్తున్నాడు పరమాత్మ. సన్యాసము అనేది బుద్ధి పరిణతి చెందిన వారికి, దృఢమైన మనస్సు కలవారికి, సన్యాసము తీసుకోవాలి అని పరిపూర్ణమైన కోరిక కలిగిన వారికి సాధ్యమే, కానీ అందరికీ కాదు. ఈ లక్షణాలు లేకుండా సన్యసిస్తే దుఃఖములు తప్పవు. కేవలం కాషాయాలు కట్టినంత మాత్రాన సన్యాసం స్వీకరించినట్లు కాదు. శరీరం సన్యాసంలో, మనసు సంసారంలో ఉన్నట్లు ఉంటుంది. ఒకసారి సన్యాసం తీసుకుంటే మరలా వెనక్కి రావడానికి వీల్లేదు. గృహస్థు సన్యాసి కావచ్చు, కానీ సన్యాసి మరలా గృహస్థు కాలేడు. అది అసాధ్యం. కాబట్టి అర్హత ఉన్నవాడికి సన్యాసం ఆనందం కలిగిస్తే, అర్హత లేని వాడికి సన్యాసము చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ ప్రకారంగా అర్హత ఉన్న సన్యాసికి మౌనంగా ఉంటూ మననశీలత్వం కలిగిన మునికి బ్రహ్మను గురించి తెలుసుకోవడం, బ్రహ్మపదం పొందడం చాలా సులభం. అది చాలా తొందరలో లభిస్తుంది. నిష్కామ కర్మలు చేసేవాడు, పరిశుద్ధమైన ఆత్మ కలవాడు, మనస్సును ఇంద్రియములను నిగ్రహించినవాడు, సకల భూతములలో పరమాత్మను, పరమాత్మలో సకల భూతములను ఆత్మస్వరూపంగా దర్శించినవాడు ఏ కర్మ చేసినా ఆ కర్మ బంధనములు అతనిని అంటవు. కర్మయోగం అవలంబిస్తే, కర్మలు చేస్తే ఆ కర్మ బంధనములను కలగజేస్తుంది కదా అని కొంతమంది సందేహజీవులు అనుకుంటూ ఉంటారు. వారికి సమాధానమే ఇప్పుడు చెప్పబోతున్నాడు. కర్మలు చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. తోచిన కర్మలు చేయడం కర్మయోగం కాదు. ముఖ్యంగా ఫలితం కోరి కర్మలు చేయడం కర్మయోగం కాదు. ప్రపంచంలో 95% ఏదో ఒక ఫలితం కోరి కర్మ చేసేవారే. కర్మయోగికి ఉండవలసిన లక్షణాలు వివరించాడు పరమాత్మ. మొదటిది నిష్కామంగా కర్మ చేయడం, రెండవది నిర్మల హృదయంతో కర్మ చేయడం, మూడవది మనస్సును నిగ్రహించి కర్మలు చేయడం, నాలుగవది ఇంద్రియములను అదుపులో పెట్టుకుని కర్మలు చేయడం, ఐదవది ప్రాపంచిక విషయములను, సకల జీవులను, సాటి మానవులను సమత్వ భావనతో చూడడం, అందరిలో పరమాత్మను ఆత్మస్వరూపుడుగాను, పరమాత్మలో అందరినీ చూడగలగడం. ఇది ఎవ్వరూ చేయలేని పని. ఈ లక్షణములతో కర్మ చేస్తే ఆ కర్మల బంధనములు మనకు అంటవు. అలా కాకుండా మలినమైన మనస్సుతో, కోర్కెలతో, ఫలితం ఆశించి నేను చేస్తున్నాను అంటూ కర్తృత్వ భావనతో, ఇంద్రియ నిగ్రహం లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మల ఫలితములు ఆ జీవుణ్ణి బంధిస్తాయి. ఎవరి మనస్సు, బుద్ధి, అంతఃకరణము వాసనలతో కూడి మలినమై ఉంటుందో అతడు చేసే కర్మలు కూడా మలినంగానే ఉంటాయి. నేను వేరు, నీవు వేరు అనే భేదభావన ఉంటే ఒకరికి ఒకరు మోసం చేసుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం చేసుకుంటారు. భేదభావం ఉన్నంత వరకు ప్రేమ, కరుణ, దయ, జాలి వీటికి చోటుండదు. ఇవి లేనప్పుడు దుర్మార్గం మనసులో తిష్ట వేస్తుంది. పైకి తియ్యగా మాట్లాడుతున్నా లోపల విషం చిమ్ముతూ ఉంటారు. వారి కర్మలు కూడా విషపూరితంగానే ఉంటాయి. కాబట్టి తనలో ఉన్న ఆత్మ అందరిలోనూ ఉంది. అందరూ ఆత్మస్వరూపులే, అందరూ సమానమే. భేదభావం అనేది మన మనసులోనే ఉంది అన్న భావన కలుగని నాడు మానవుడికి జ్ఞానం కలగదు. దానికి తోడు ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సత్యనిష్ట అవసరం. ఇవి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మలు జీవుణ్ణి బంధిస్తాయి, మరుజన్మకు కారణమవుతాయి. యోగయుక్తుని లక్షణాలు ఏంటంటే ప్రతివాడు తాను చేసే కర్మలను పరమాత్మకు అర్పించాలి, పరమాత్మ పరంగా చేయాలి, ఆశాపాశములు వదిలిపెట్టాలి, అహంకారము, మమకారం లేకుండా ఉండాలి, ఎటువంటి తాపత్రయములు లేకుండా ఉండాలి. అటువంటి వాడు యోగయుక్తుడు. అటువంటి వాడు చేసే కర్మలు నిష్కామంగా ఉంటాయి. ఇక్కడ కూడా యోగయుక్తుడు అంటే నిష్కామ కర్మలు ఆచరించేవాడు, కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేసేవాడు, స్వార్థం వదిలిపెట్టి సమాజహితం కోరేవాడు, ఉన్నదానితో తృప్తి చెందేవాడు. ఈ రోజుల్లో మనం భౌతికంగా ఎంతో ఎత్తుకు ఎదిగాం. ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో విషయాలు కనుక్కున్నాం. జీవితం సుఖమయం చేసుకుంటున్నాం. టీవీ, ఫ్రిడ్జ్ మొదలైన గృహోపకరణాలు, ఏసీ, కంప్యూటర్, సెల్, ఇంటర్నెట్, విమానయానాలు, గ్రహాంతరయానాలు ఎన్నెన్నో కనుక్కున్నాం, అనుభవిస్తున్నాం. కానీ తృప్తి లేదు. ఇంకా ఏదో కావాలి అనే కోరిక. ఎందుకంటే మనం భౌతికంగా ఎదిగామే కానీ
ఆధ్యాత్మికంగా ఎదగలేదు. నిరంతరం అసంతృప్తితో అలమటిస్తున్నాం. దానికి నిష్కామయోగమే సులభమైన మార్గం. ఏ కోరిక లేకుండా, సంఘం లేకుండా కర్మలు చేస్తే ఏ బంధనాలు అంటవు, పరమశాంతి లభిస్తుంది. తరువాత ప్రతివాడు తన మనస్సును, అంతఃకరణను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. చెడు ఆలోచనలను మనసులోకి రానియకూడదు. ప్రతి మానవుడికి 2 రకములైన సంపదలు ఉంటాయి. అవే దైవీ సంపద, ఆసురీ సంపద. మానవుడు బయట ప్రపంచంలో దొరికే భౌతిక సంపదలతో పాటు మనస్సులో దైవీ సంపదలను కూడా పెంచుకుంటే ఆసురీ సంపద నశించిపోతుంది. చెడు ఆలోచనలు రావు. రాగద్వేషాలు పరిమితంగా ఉంటాయి. అహంకారం ఉండదు. మనసు నిర్మలంగా, పరిశుద్ధంగా ఉంటుంది. దాని ఫలితంగా పరిపూర్ణమైన మనశ్శాంతి లభిస్తుంది. తర్వాత ఇదివరకు చెప్పుకున్నవే ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము. ఒకచోట కూర్చుని ధ్యానం చేయాలంటే ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. అలా కూర్చున్నప్పుడు ఏకాగ్రత కావాలంటే మనస్సు అటూ ఇటూ పోకుండా మన అధీనంలో ఉండాలి. ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము 2 అలవడాలి. దీనివలన మనం మన మనస్సును, ఇంద్రియములను సక్రమ మార్గంలో వినియోగించుకునే అవకాశం ఉంది. ఇలా చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగిన దానికి ఫలితం 2 విషయాలు తెలుస్తాయి. ఒకటి, ఈ దేహం వేరు, నేను వేరు. నేను ఈ దేహం కాదు. నేను నా చైతన్యముతో ఈ దేహాన్ని నడిపిస్తున్నాను. రెండవది, నాలో ఉన్న ఆత్మ అనే చైతన్యము, అందరిలో ఉన్న ఆత్మ అనే చైతన్యము ఒక్కటే, వేరు కాదు. అప్పుడు అందరి ఎడల సమానత్వం కలుగుతుంది. అటువంటి వాడు ఏ కర్మలు చేస్తున్నా ఆ కర్మ బంధనములు అతన్ని అంటవు. యుక్తుడు అయినవాడు అంటే యోగయుక్తుడు, ఆత్మజ్ఞానం ఎరిగినవాడు, జ్ఞాని అయినవాడు తాను ఈ ప్రపంచంలో ఏమి చేస్తున్నా అంటే దేన్నైనా చూసినా, తాకినా, విన్నా, వాసన చూసినా, తిన్నా, కాళ్ళతో నడిచినా, నిద్రించినా, ఊపిరి పీల్చినా, వదిలినా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా, దేనినైనా లేక ఎవరినైనా వదిలిపెట్టినా, దేనినైనా తీసుకున్నా, ఎవరిని కలిసినా, కళ్ళు తెరిచినా, మూసినా, ఇంకా ఇంద్రియములతో ఏ పని చేస్తున్నా ఆ పనులన్నీ ఇంద్రియములు చేస్తున్నాయి, నేను కాదు. నేను ఏ పని చేయడం లేదు. నాలో ఉన్న ఇంద్రియములు ఇంద్రియములకు కావలసిన విషయములలో ప్రవర్తిస్తున్నాయి. వాటి ప్రవర్తనతో నాకు ఎటువంటి సంబంధము లేదు అనే భావనతో ఉంటాడు. మనం ఇదివరకే చెప్పుకున్నాము, ఆత్మ దేహంలో ఉండే ఇంద్రియముల కంటే భిన్నమైనది. ఇంద్రియములు చేసే పనులను కేవలం సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది. తనకు తానుగా ఏ పని చెయ్యమనదు, చెయ్యదు, చెయ్యమని ప్రేరేపించదు. ఏ పని అయినా చేసే స్వేచ్ఛను జీవుడికి ఇచ్చింది. కాబట్టి ఏ పనికి ఆత్మ కర్త కాదు. జీవుడు తాను ఎవరో మరిచిపోయి, తాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మరిచిపోయి, దేహమే నేను అనుకుంటూ ప్రాపంచిక విషయములలో విషయ వాంఛలకు దాసుడై తన ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నాడు. బంధనములు కొని తెచ్చుకుంటున్నాడు. ఇదంతా తెలియనితనం అంటే అవిద్య కారణంగా జరుగుతూ ఉంది. ఈ అవిద్య ఆవహించిన వాడికి ఆత్మస్వరూపం తెలియదు. ఆత్మే దేహము అనుకుంటాడు. అంతా నేనే చేస్తున్నాను అని కర్తృత్వ భావం ఆరోపించుకుంటాడు. రాగద్వేషములను, సుఖదుఖములను పొందుతూ ఉంటాడు. సుఖాల కంటే దుఃఖాలే ఎక్కువ. అదే ఆత్మతత్వం తెలుసుకున్నవాడు ఈ శరీరం వేరు, నేను వేరు, నేను ఆత్మస్వరూపుడును అనుకుంటాడు. మనస్సు, ఇంద్రియములు మాత్రమే బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నాయి. వాటికి నాకు సంబంధం లేదు. నేను కేవలం సాక్షిని మాత్రమే. నేను ఏమీ చేయడం లేదు. వాటి వలన కలిగే సుఖదుఖములతో నాకు సంబంధం లేదు. ఈ ప్రకారంగా అనుకుంటూ ఎటువంటి వికారాలు లేకుండా నిశ్చలంగా ఉంటాడు. ఇంద్రియముల వలన, విషయ వాంఛల వలన కలిగే సుఖదుఖములకు లోనుకాడు. ఆత్మానందాన్ని అనుభవిస్తూ నిత్యం సంతోషంగా ఉంటాడు. కానీ కొంతమంది వేదాంతులు ఉంటారు. వారికి ఆత్మజ్ఞానం గురించి తెలియదు. కేవలం వేదములు, శాస్త్రములు చదువుకొని ఉంటారు. వారిలో అవిద్య కరుడు కట్టుకొని ఉంటుంది. ప్రాపంచిక విషయములలో తిరుగుతూ ఉంటారు. విషయ వాంఛలకు లోబడి ఉంటారు. పైకి వేదాంతాన్ని చెప్తూ ఉంటారు. నాకు వేటి మీద మోజు లేదు, కేవలం నేను ఈ సుఖములను సాక్షిభూతంగా చూస్తున్నాను అని పలుకుతూ ఉంటారు. ఇటువంటి వారు మనకు చాలామంది కనిపిస్తారు. అవిద్య నశించి ఆత్మజ్ఞానం కలుగనిదే అటువంటి స్థితి కలగదు అని పరమాత్మ చెప్తున్నాడు. ఈ ప్రపంచం అంతా మాయ, అంత అనిత్యము అనే భావన కలిగితేనే కానీ అవిద్య పోదు. అప్పుడే
ఆత్మసాక్షి అనే మాటకు అర్థం తెలుస్తుంది. ఒక పక్క ప్రపంచంలోని విషయములు చూస్తూ, అనుభవిస్తూ, సుఖ సంతోషాలు పొందుతూ, అబ్బే అదేం లేదు, నేను ఆత్మను కేవలం సాక్షిగా చూస్తున్నాను అంటే అది ఆత్మవంచన అవుతుంది. మానవులు 3 గుణములకు అంటే సత్వ, రజస్, తమో గుణములకు లోబడి ప్రవర్తిస్తూ ఉంటారు. తమో గుణములో ఉన్నవారు రజోగుణములోకి, తర్వాత సత్వగుణంలోకి, ఆ పైన శుద్ధ సత్వగుణంలోకి చేరుకుంటారు. ఆ స్థితికి చేరుకున్నవారు మరలా రజోగుణము, తమో గుణంలోనికి దిగజారరు. భోగములు, విలాసములు, స్త్రీ సుఖముల కొరకు ప్రయత్నించరు. మజ్జిగ చిలికితే వెన్నొస్తుంది. ఆ వెన్న మజ్జిగలో తేలుతుందే కానీ అందులో మునిగిపోదు. అలాగే బాగా మదించి తపస్సు చేసి ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము అలవాటు చేసుకుని సత్వగుణం పొందినవారు మరలా క్రిందికి దిగజారరు. వారు అలా ప్రవర్తించారంటే వారు ఇంకా రజోగుణము, తమోగుణంలోనే ఉన్నారు అన్నమాట. తత్వవేత్త అయిన వాడు కూడా చూడడం, వినడం, తాకడం, వాసన చూడడం, రుచి చూడడం, శ్వాసించడం మొదలగు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములతో చేసే అన్ని పనులు చేస్తుంటాడు. కానీ వాడిలో అవిద్య ఉండదు. ప్రాపంచిక దృశ్యములు, విషయ వాంఛలు అతనిని ఏమీ ప్రభావితం చేయలేవు. అటువంటి వాడు బయట ప్రపంచంలో ఉన్న వస్తువులను, మనుషులను చూస్తున్నా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా, లేక వారు చెప్పేది వింటున్నా, ఎవరినైనా కానీ దేనినైనా కానీ తాకుతున్నా, వాసన చూస్తున్నా, ఏమి తింటున్నా, తాగుతున్నా, కాళ్ళతో నడుస్తున్నా, నిద్రపోతున్నా, ఊపిరి తీసుకున్నా, కళ్ళు తెరచినా మూసినా, ఏదైనా వస్తువును కానీ విషయాన్ని కానీ గ్రహిస్తున్నా లేక విడిచిపెడుతున్నా, ఇంకా ఇంద్రియములతో ఏమేమి చేసినా అవన్నీ ఇంద్రియములు తమ పనులు తను చేస్తున్నాయి. తనలో ఉన్న ఇంద్రియములకు కావలసిన వాటితో ప్రవర్తిస్తున్నాయి. వాటి ప్రవర్తనతో నాకు ఎటువంటి సంబంధము లేదు. తాను ఏమీ చేయడం లేదు. నేను కేవలం సాక్షిని మాత్రమే. ఆ పనులతో నాకు ఎలాంటి సంబంధము, సంగము లేదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అతని ఇంద్రియములకు, మనసుకు ఈ విషయ వాంఛలు అంటవు. అటువంటి వాడు ఏమి చేసినా లోకోపకారానికే చేస్తాడు. తన స్వార్థం కోసం ఏమీ చేసుకోడు. కేవలం దేహము నిలబడడానికే పనులు చేస్తాడు. కానీ తన సుఖం కోసం ఏమీ చేయడు. అతనికి ఎటువంటి కర్తృత్వ భావన ఉండదు. నేను, నాది అనే భావన ఉండదు. నువ్వు, నేను అనే భేదభావం ఉండదు. ఇటువంటి స్థితికి రావాలంటే ముందు నిష్కామ కర్మతో మొదలుపెట్టాలి. తర్వాత భక్తి, ధ్యానము, సాధన వీటి ద్వారా మనసును శుద్ధి చేసుకోవాలి. నేను వేరు, ఆత్మ వేరు అనే విషయం అవగాహన చేసుకోవాలి. అప్పుడు అతడు ఏమి చేసినా ఆ బంధనములు అతన్ని అంటవు. అతడు తాను చేసే పనులకు కేవలం సాక్షిభూతంగా ఉంటాడు. తనలో ఉన్న ఇంద్రియములకు కావలసిన వాటితో ప్రవర్తిస్తున్నాయి. వాటి ప్రవర్తనతో నాకు ఎటువంటి సంబంధం లేదు అనే భావనతో ఉంటాడు. అటువంటి వాడు చేసే పనులు ధర్మబద్ధంగానే ఉంటాయి కానీ ధర్మ విరుద్ధంగా చేయడు. తాను ఆత్మజ్ఞానిని అని చెప్పుకుంటూ ధర్మ విరుద్ధమైన పనులు చేస్తే అతనికి ఇంకా ఆత్మజ్ఞానం అలవడలేదు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మజ్ఞానం పొందాలంటే ఇంతకుముందు చెప్పిన 5 లక్షణములు అలవరుచుకోవాలి. అప్పుడే అతడు తత్వవేత్త కాగలడు. ఈ జగన్నాటకమును కేవలం సాక్షిగా చూడగలిగే శక్తి వస్తుంది. ఎవరైతే తాను చేసే సమస్త కర్మలను పరమాత్మకు అర్పించి వాటితో ఎటువంటి సంగమును పెట్టుకోకుండా పరమాత్మ భావనతో పరమాత్మ పరంగా కర్మలను చేస్తున్నాడో అటువంటి వాడు తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ఉంటాడు. కానీ దేనికి అంటుకోడు. అతనికి ఏ బంధనమో అంటదు. పరమాత్మ కర్మలు ఇంకా ఎలా చేయాలో వివరిస్తున్నాడు. ఈ ప్రపంచంలో మనం ప్రతిదానికి ఎవరి మీదనో ఒకరి మీద ఆధారపడుతూ ఉంటాం. ప్రతి వాడు అంతే. స్వతంత్రంగా జీవిస్తున్నామో అని అనుకున్నా అది ఉట్టి భ్రమ. దేని మీదనో ఒకదాని మీద, ఎవరి మీదనో ఒకరి మీద నిత్యం ఆధారపడక తప్పదు. ఆ ఆధారపడ్డవాళ్ళు మనలను కాపాడవచ్చు, కాపాడలేకపోవచ్చు. కానీ పరమాత్మ మీద ఆధారపడితే ఆయన మనలను అనుక్షణం కాపాడుతాడు. అలాంటప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడడం కన్నా పరమాత్మ మీద ఆధారపడడం మేలు కదా. పరమాత్మ మీద ఆధారపడడం అంటే మనం ఏ పని చేసినా ఆ కర్మ ఫలాన్ని
పరమాత్మకు అర్పించడం. ఇది ఎలాగా అంటే, మనం ప్రతిరోజు ఏదో ఒక దేవుడిని, దేవతను విగ్రహ రూపంలో పూజిస్తాం కదా. ఈ విగ్రహములనే దైవీ భావనతో పూజిస్తాం. కాబట్టి మనం చేసే కర్మలన్నీ వాళ్ళ పరంగా చేస్తూ మన కర్మ ఫలములను వారికి అర్పిస్తే చాలు. అలా చేసి చేసి క్రమంగా నిర్గుణ పరబ్రహ్మను ఆరాధించే స్థితికి చేరుకోవచ్చు. ఇలా చేయడానికి ముందు రామాయణ భాగవతాలు చదవడం ముఖ్యం. అందులో అవతార పురుషులైన రామకృష్ణుల గురించి మనకు తెలుస్తుంది. అలా చదివినప్పుడు వారి మీద ఆరాధనాభావం పెరిగి వారిని ఆశ్రయిస్తాం, వారి ప్రతిమలను పూజిస్తాం, వారికి మన కర్మ ఫలములను అర్పిస్తాం, మన భారమంతా వారి మీద వేసి నిశ్చింతగా ఉంటాం. అప్పుడు జీవితం తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే దైవం మీద భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత కలిగి ఉండడం ముఖ్యం. అంతేకాని ఏదో ప్రతిరోజు యాంత్రికంగా అన్ని దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం కాదు. మనం నిత్య జీవితంలో కృష్ణార్పణం, రామార్పణం, భగవదార్పణం అనే మాటలు వింటూనే ఉంటాం, వినే ఉంటాం. అంటే ఈ కర్మ ఫలితము నాది కాదు, భగవంతునిది, దీనితో నాకు ఎలాంటి సంబంధం లేదు అనే భావన కలగడం, అహంభావం లేకుండా ఉండడం, నేను చేస్తున్నాను అనే కర్తృత్వ బుద్ధిని వదిలిపెట్టడం, ఆసక్తి అనే బుద్ధి లేకపోవడం, నాన్ అటాచ్మెంట్. ఈ లక్షణాలతో కర్మలు చేస్తే ఆ కర్మ బంధనములు అతన్ని అంటవు. అంటే తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ఉండాలి. ఆత్మజ్ఞానం కలిగిన వాడు తామరాకు మాదిరి ఉంటాడు. తామరాకు మీద నీరు పోస్తే అది బొట్టు బొట్టుగా దాని మీద ఆడుతూ ఉంటుంది, కానీ దానికి అంటదు, జారిపోతుంది. తామరాకును నీటిలో ముంచి తీసినా తామరాకుకు నీటి తడి కూడా అంటదు. అలాగే అతడు ఏ కర్మ చేసినా అతనికి ఆ కర్మ ఫలము అంటదు. దీనినే కర్మ సన్యాసము అని అనవచ్చు. కాబట్టి జీవన్ముక్తులు అయిన వాళ్ళు తాము తరించినప్పటికీ మానవులను తరింపచేయడానికి కర్మలు చేస్తుంటారు, కానీ ఆ కర్మ ఫలముల మీద ఆసక్తి చూపరు. కర్మ సన్యాసం అంటే ఇదే. అంతేకాని కర్మలు చేయకుండా సోమరిగా ఉండడం కాదు. ఫలాపేక్ష లేకుండా చేసిన కర్మలను ఈశ్వరునికి అర్పిస్తూ ఆసక్తి లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మ బంధములు అతడిని అంటే ప్రసక్తే లేదు. కర్మ మనలను బంధించడానికి కారణం మనం చేసే పని మీద, దాని ఫలితం మీద మనకు అంతులేని ఆసక్తి కలిగి ఉండడమే. కర్తృత్వ బుద్ధి, అటాచ్మెంట్ లేకపోతే బంధనములు అంటవు. మనం చేసే కర్మలను పరమాత్మకు సమర్పించాలి. ఏదైనా వస్తువు అయితే సమర్పించవచ్చు, కానీ కర్మలను ఎలా సమర్పిస్తాము అనే సందేహం రావచ్చు. అంటే ఏ పని చేసినా పరమాత్మ భావనతోనే చేయాలి. మనం చేసే ప్రతి పని పరమాత్మ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అనే భావనతో చేయాలి. తప్పు చేస్తే శిక్ష తప్పదు అన్న విషయం గుర్తుపెట్టుకుని చేయాలి. నేను చేసే కర్మల వలన మంచి జరిగినా చెడు జరిగినా ఈ కర్మఫలం నాది కాదు, పరమాత్మది, దీనితో నాకు ఎటువంటి సంబంధం లేదు అనే భావనతో చేయాలి. మనం చేసే అన్ని కర్మలను పరమాత్మ పరంగా చేయాలి. పరమాత్మ మీద ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో చేయాలి. దాని వలన వచ్చే ఫలములను, అది మంచైనా చెడైనా, పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి. ఇదే మనం చేసే కర్మలను పరమాత్మకు అర్పించడం అంటే. అప్పుడు ఆ కర్మ ఫలములు, కర్మ బంధనములు మనకు అంటవు. మనం అనునిత్యం బయట ప్రపంచంలో తిరుగుతున్నా, ఏ పని చేస్తున్నా, అది ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వృత్తి విద్య కానీ, రాజకీయం కానీ, ఆ కర్మలు కానీ, కర్మ ఫలములు కానీ మనలను బంధించవు. మనం తామరాకు మీద నీటి బొట్టు మాదిరి కర్మలకు అంటకుండా ప్రశాంతంగా ఉంటాం. మానసిక ప్రశాంతత కొరకు ఏ ఆశ్రమాలకు పోయి ఎవ్వరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మనం ఏ దేవుడిని కొలుస్తున్నామో ఆ దేవుడిని, దేవతను ఆశ్రయిస్తే చాలు. ప్రశాంతత దానంతట అదే వస్తుంది. ప్రశాంతంగా ఉండడం మన చేతిలో పని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.